ఇక్కడ ఏదో పేర్లు మార్చుకుని స్టిక్కర్లు నవరత్నాలకు లేదు కదా నవరత్నాలు లేదు. నవరత్నాలు అతనియే. ఇప్పుడు నవరత్నాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా అమలవుతున్నాయండి? వివిధ నిధులు డైవర్షన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ఫండ్స్ డైవర్షను. లేకపోతే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 100 రూపాయలు లాగేసి ఇస్తాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి మద్యం వ్యాపారం, మద్య నిషేధం అన్నటువంటి మనిషి సొంత డిస్టిలరీలు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. సో కొంతవరకు సంక్షేమ పథకాలు అనేది ఏదైతే బిలో అట్టడుగు వర్గాల ప్రజలు అయితే ఉన్నారో వారికి గుడ్డ విషయంలో మనం భద్రతనివ్వాలి. దానికి బీజేపీ కూడా సహకరిస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అతను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల దాదాపు ఏడాదికి ఒక 50,000 కోట్లు అవుతున్నాయి. చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని ఒకటి చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక 4 చెప్పారు, అవి కూడా యాడ్ చేస్తామంటున్నారు. అంటే అక్కడికి సూపర్ 10 అవుతాయి. మొత్తం అవి ఉట్టి చంద్రబాబు గారు చెప్పిన వరకు లెక్క కడితే 73,000 కోట్లేని. ఈ 50,000 కోట్లు ఇచ్చి అదొక 73,000 కోట్లు అంటే 1,30,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా కలిపితే ఇంకో 20,000 కోట్లు అవుతాయి. అంటే 1,50,000 కోట్ల రూపాయలు మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టి ఇప్పుడు 50,000 కోట్లు పెడితేనే రోడ్డు వేయడం కుదరట్లేదు, లేకపోతే కాలువ గడ్డం లేదని చెప్పి మీరే విమర్శిస్తున్నారు. ఎలా సాధిస్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఏదైనా మళ్ళీ ప్రజల నుంచి మనం దానికి ఇన్కమ్ రాబట్టాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచు. ఈసారి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం అధికంగా నిధులు సాధించడం ద్వారా ఇన్ని సంక్షేమ పథకాలకి అమలు చేయడం వల్ల 1,50,000 కోట్లు అవుతుంది.